మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చారిత్రక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా యేసుక్రీస్తు బెత్లెహెము అనే ఒక చిన్న పట్టణంలో జన్మించడం వెనుక ఉన్న చారిత్రక కాలక్రమం, అంటే ఆ హిస్టారికల్ టైమ్లైన్ గురించి మనకు లభించిన మూలాధారాలను బట్టి విశ్లేషించబోతున్నాం. అవును, ఇదొక అద్భుతమైన టాపిక్. ఎందుకంటే బెత్లెహేము అనేది కేవలం యాదృచ్ఛికంగా ఎంచుకున్న ప్రదేశం కాదు, ఆ జననం వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉందని ఈ ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. కరెక్ట్. మన దగ్గరున్న ఆధారాల్లో నన్ను బాగా ఆకర్షించిన విషయం ఒకటుంది. మీకా అనే ప్రవక్త క్రీస్తు పుట్టడానికి చాలా సంవత్సరాల క్రితమే ఒక చారిత్రక జీపీఎస్ లాంటిది సెట్ చేశాడు. అవును, మీకా గ్రంథంలో దీని గురించి స్పష్టంగా ఉంది. ఇజ్రాయేలును పాలించేవాడు బెత్లెహేము ఎఫ్రాతా అనే చిన్న ఊరి నుండే వస్తాడని ఆయన ప్రవచించాడు. వావ్! అంటే వందల ఏళ్ల ముందే ఆ జీపీఎస్ లొకేషన్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. యేసుక్రీస్తు జననం ఈ పురాతన ప్రవచనాన్ని కరెక్ట్గా నెరవేర్చింది. ఖచ్చితంగా. కానీ ఇక్కడే మనకొక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తుంది. ఆ బిడ్డ పుట్టాల్సిన సమయానికి తల్లిదండ్రులు ఆ లొకేషన్లో లేరు. అదే కదా అసలు చిక్కు. వాళ్ళు ఉత్తరాననున్న నజరేతులో నివసిస్తున్నారు. డెస్టినేషనేమో బెత్లెహేము, కానీ ఫ్యామిలీ ఉన్నది నజరేతులో. అసలు ఆ ఊరితో వాళ్లకున్న కనెక్షన్ ఏంటి? అక్కడే దావీదు రాజు పాత్ర వస్తుంది. మనం చరిత్రను కొద్దిగా వెనక్కి తీసుకెళ్తే బెత్లెహేము అనేది దావీదు రాజు సొంత ఊరు. దాన్నే దావీదు పట్టణం అంటారు. ఓహో, దావీదు పట్టణం అంటే ప్రవచనాల ప్రకారం మెస్సియా దావీదు వంశం నుండే రావాలి కదా? అవును, మీరు కరెక్ట్గా చెప్పారు. ఆ రాజవంశానికి బెత్లెహేము అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది. సరే, వాళ్ల పూర్వీకుల ఊరు బెత్లెహేము కావచ్చు, కానీ కేవలం దానికోసం ఒక నిండు గర్భిణి అంత దూరం ప్రయాణించడం అనేది లాజికల్గా అనిపించదు కదా. దానికి వేరే ఏదైనా బలమైన అడ్మినిస్ట్రేటివ్ కారణం ఉండిండాలి. అవును, ఖచ్చితంగా ఉంది. ఇక్కడే మనకు రోమన్ చక్రవర్తి సీజర్ ఆగస్టస్ ఎంటర్ అవుతాడు. అతనికి ఇజ్రాయేలు ప్రవచనాలతో కాని ఆ గ్రంథాలతో కాని ఎలాంటి సంబంధం లేదు. మరి అతనికేం కావాలి? అతనికి కావాల్సింది జనాభా లెక్కలు, అంటే సెన్సస్. సామ్రాజ్యంలో పన్నులు ఖచ్చితంగా వసూలు చేయడం కోసం ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఆ ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్కరూ వాళ్ల సొంత ఊళ్లకు, అంటే పూర్వీకుల ఊరికి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. వావ్! అంటే ఎక్కడో రోమ్లో ఉన్న చక్రవర్తి తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం వీళ్లను బెత్లెహేముకు వెళ్లేలా చేసిందనమాట. అడ్మినిస్ట్రేటివ్గా చూస్తే ఇది రోమన్ల నిర్ణయం, కానీ హిస్టారికల్గా చూస్తే వాళ్లను ఆ జీపీఎస్ లొకేషన్కి చేర్చిన డ్రైవింగ్ ఫోర్స్ అదే. నిజమే. శతాబ్దాల నాటి ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈ ఆర్డర్ ఎలా ఒక సాధనంగా మారిందో చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ ఆధారాల్లో నాకు మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా తగిలింది. బెత్లెహేము అనే పదానికి హీబ్రూలో రొట్టెల ఇల్లు అనే అర్థముందట కదా? అవును, రొట్టెల ఇల్లు. ఇదొక బ్యూటిఫుల్ కనెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే తర్వాత కాలంలో యేసుక్రీస్తు తనను తాను జీవాహారమైన రొట్టెను అని ప్రకటించుకుంటాడు. ఈ రెండిటికీ భలే లింకు కుదిరింది కదా? నిజంగానే అద్భుతమైన కలయిక ఇది. కానీ ఇక్కడ నాకు చిన్న ఆలోచన వస్తోంది. ఇజ్రాయెల్ చరిత్ర మొత్తం చూస్తే అధికారమంతా జెరూసలేం లాంటి పెద్ద రాజధాని చుట్టూనే తిరిగేది కదా? అవును, జెరూసలేంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి దేవుడు అంత పెద్ద నగరాన్ని వదిలేసి కేవలం ఈ చిన్న గ్రామాన్ని ఎందుకుంచుకున్నట్లంటారు? దీనికి మన నిపుణులు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే వినయం. గర్వం కంటే వినయానికే దేవుని ప్రణాళికలో పెద్దపీట వేశారు. శక్తి కంటే వినయానికి, ఆడంబరం కంటే సామాన్యతకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ చిన్న ఊరు చెబుతోంది. కరెక్ట్. దావీదు రాజు కూడా మొదట ఒక సామాన్య గొర్రెల కాపరిగానే ఈ బెత్లెహేం కొండల్లో తిరిగాడు గదా. ఒక రాజధానిలో పుడితే వచ్చే రాజకీయ అధికారపు ముద్ర ఇక్కడుండదు. అదే పాయింట్. చిన్న ప్రదేశాలు కూడా చరిత్రలో ఎంత ముఖ్యమైనవో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తుంది. సో మొత్తంగా చూస్తే ఈరోజు మనం చాలా విషయాలు కవర్ చేశాం. ఒక పక్క 700 ఏళ్ల నాటి మీకా ప్రవచనం, దావీదు రాజవంశ చరిత్ర, ఇంకో పక్క ఎక్కడో ఉన్న రోమన్ పాలకుల జనాభా లెక్కలు. అవును, మరియు వినయానికి ప్రతీకగా ఆ చిన్న పట్టణం ఎలా ఒకే బిందువు వద్ద కలుసుకున్నాయో మనం క్లియర్గా చూశాం. ఖచ్చితంగా. చరిత్రలో ఏది యాదృచ్ఛికం కాదు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే,
ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మహాసామ్రాజ్యాలు, పెద్ద పెద్ద యుద్ధాలే చరిత్రను మారుస్తాయి అనుకుంటాం. సాధారణంగా అందరూ అలాగే నమ్ముతారు. కానీ ఎవ్వరు పెద్దగా పట్టించుకొని ఇలాంటి చిన్న చిన్న పల్లెటూర్లలో, సాధారణ సంఘటనలలో అసలు ప్రపంచగతినే మార్చేసే ఇంకెన్ని గొప్ప మార్పులు దాగి ఉన్నాయో కదా. మనకు తెలిసిన చరిత్రలో ఇలాంటివి ఎన్నో ఉండి ఉంటాయి. ఖచ్చితంగా. ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయమే. అదే. సో ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడే ముగిద్దాం. మళ్ళీ ఇంకో గొప్ప అంశంతో త్వరలో కలుద్దాం.